హాయ్. ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ప్రకృతి నుంచి మనం జీవిత పాఠాలు చాలా నేర్చుకుంటాం. ఒక కవి చెప్పినట్టు, నాకు సముద్రపు అలలంటే చాలా ఇష్టం. ఉవ్వెత్తున ఎగుస్తున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు అని. మన జీవితంలో ఎన్నిసార్లు పడిపోయి పైకి లేచాం, ఎన్నిసార్లు మనం పడిపోయినా సరే ఉత్సాహాన్ని కోల్పోకుండా తిరిగి తిరిగి ప్రయత్నిస్తాం లక్ష్యాలను చేరుకోవడానికి అన్నది చాలా ఇంపార్టెంట్. సో అలలు పడి లేస్తూ మనకు నేర్పించే జీవిత పాఠం ఏంటంటే, జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేసి కోరికల్ని సాధించుకునే ప్రయత్నం చేస్తాం, కానీ ఫెయిల్ అవుతూనే ఉంటాం. ఎంత ఫెయిల్ అయినా సరే ఈ అలలు తాకడం ఆపవు. ఈ అలలు నేలను దాటి లోపలికి రాలేవని తెలిసినా సరే వాటి ప్రయత్నాన్ని ఆపవు. ఎంత ప్రయత్నించినా సరే ఇటువైపు ఉన్న బలమైన కొండ అది అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, కానీ అలలు మాత్రం ఆగవు. మన ప్రయత్నం మాత్రం ఆగదు. ప్రకృతి నుంచి మనం ఏదైనా పాఠాలు నేర్చుకోవాలనుకుంటే, విపరీతమైన శక్తి ఉన్న నీరు ఢీ కొట్టి వెనక్కి తిరిగి మళ్ళీ ఢీ కొట్టి ఒక రోజులో కొన్ని వేల ప్రయత్నాలు చేస్తుంది. మన జీవితంలో మనం చేసే ప్రయత్నాలు నిజంగా సరిపోతాయా? విజయం సాధించేంత వరకు ఒక్క అలను మనం లక్ష్యంగా తీసుకుంటే, ఒక్క అలను మన మోటివేషన్గా తీసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో అనుకున్నది సాధించగలం. ప్రయత్నించండి. ప్రకృతి అద్భుతమైన పాఠాలు నేర్పిస్తుంది.